అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకి 12,000, రైతు భరోసా ఈ విధంగా అనేక సంక్షేమ పథకాల గురించి ఆ సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందే విధంగా మన ఛానల్లో సలహాలు, సూచనలు, సందేహాలకు సమాధానాలు వీటన్నిటి మీద వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. ఇక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ క్యాబినెట్ భేటీ అయితే ఫిబ్రవరి 5వ తేదీన నిర్వహించబోతున్నట్టు కీలక అప్డేట్ అయితే వచ్చింది. మరి ఇక ఫిబ్రవరి 7న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా చూస్తే గత 2 నెలల క్రితం సమగ్ర కుటుంబ కులగణన సర్వే కూడా నిర్వహించడం జరిగింది. ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేదానికి ఈ సర్వే అయితే చేయించడం జరిగింది. మరి బీసీ రిజర్వేషన్ల పెంపుపై కూడా చర్చ జరుగుతుంది ఈ అసెంబ్లీ సమావేశాల్లో. దాదాపు బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయింపై కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. మొట్టమొదట 7న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక కులగణన నివేదికపై చర్చిస్తారు. ఈ సమగ్ర కుటుంబ కులగణన నివేదికని ఫిబ్రవరి 2వ తేదీన ప్రభుత్వానికి బీసీ డెడికేషన్ కమిషన్ అయితే సమర్పించబోతుంది. ఇది దాదాపు ఈ సమగ్ర కుటుంబ కులగణన సర్వే అయితే దాదాపు 800 పేజీల వరకు ఉంది. కాబట్టి దీని మీద విస్తృతంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ కులగణన నివేదికపై ఫస్ట్ క్యాబినెట్లో డిస్కషన్ అయితే చేస్తారు 5వ తేదీన. ఆ క్యాబినెట్లో డిస్కషన్ చేసి మరి బీసీలకు ఎంత రిజర్వేషన్ అమలు పరచాలి, ఎంత రిజర్వేషన్ పెంచాలి అనే అంశం మీద క్యాబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ల పెంపుపై కూడా చర్చించిన తర్వాత ఈ 5వ తేదీన జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకొని ఫైనల్గా ఫిబ్రవరి 7వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సెషన్లో కూడా ఈ బీసీ రిజర్వేషన్ల పెంపు తర్వాత ప్రతిపక్షాలతో కూడా చర్చ జరిపి ఒక నిర్ణయానికి అయితే వస్తారు. అసెంబ్లీ సమావేశంపై ఇప్పటికే గవర్నర్తో కూడా సీఎం చర్చలు అయితే జరిపారు. 26న రాజ్భవన్లో ఎట్ హోమ్ సందర్భంగా గవర్నర్తో ప్రత్యేకంగా సీఎం అయితే భేటీ అయ్యారు. ఈ నెల 5న రాష్ట్ర క్యాబినెట్ భేటీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. మరి దీంట్లో చూస్తే ముఖ్యంగా మరి ఇప్పటికే సర్పంచి పదవీకాలం ముగిసి 1 ఇయర్ అయింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పదవీకాలం కూడా ముగిసింది. మరి గ్రామ పంచాయతీలకు సంబంధించి, స్థానిక సంస్థలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పైసా కూడా నిధులు రావడం లేదు. కాబట్టి క్షేత్రస్థాయిలో అందరూ కూడా గ్రామ పంచాయతీల నుంచి అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. వెంటనే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్తున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా పదవీకాలం ముగిసితో ప్రత్యేక అధికారుల పాలన అయితే కొనసాగుతుంది. కాబట్టి వరుసగా ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, భూమి లేని పేదలకు 12,000 ఆర్థిక సాయం పథకాలు అయితే మధ్యలో ఆగిపోతున్నాయి. ఎన్నికల కోడ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రస్తుతం నడుస్తుంది. మరి ఈ పథకాలు అమలవుతాయా లేదా మరి తెలంగాణ ప్రభుత్వం రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రత్యేక పర్మిషన్ తీసుకొని ఈ 4 పథకాలని ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భరోసా, 12,000 ఆర్థిక సాయం సంబంధించి అమలు పరిచేలా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆశావాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆలస్యమైంది. చాలామంది కొత్త అప్లికేషన్లు పెట్టారు. కొత్త అప్లికేషన్లు, పాత అప్లికేషన్లు అన్ని కలిపి ఒక ఫైనల్ లిస్ట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని ఈ పథకాలను యథావిధిగా ఆలస్యం చేయకుండా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక 10th ఎగ్జామ్స్ లోపే సర్పంచ్ ఎన్నికలు సాధ్యమా? మరి 5వ తేదీన క్యాబినెట్ మీటింగు, 7 నుంచి 7వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి మరి రిజర్వేషన్ల ఖరారుకు ఎంత సమయం పడుతుంది, న్యాయపరంగా మరి సమగ్ర కుటుంబ సర్వే మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ సమగ్ర కుటుంబ సర్వే నివేదికని హైకోర్టు కూడా సబ్మిట్ చేయాలి. మరి హైకోర్టు ఏమంటుంది, తర్వాత దీని మీద ఫిబ్రవరి లాస్ట్ వీక్లోనే, మార్చి మొదటి వారంలోనే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించడంపై కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చే అవకాశం ఉంది. తర్వాత కులగణనపై జాతీయ స్థాయిలో ప్రశంసలు అయితే వచ్చాయి. అతి తక్కువ కాలంలో అతిపెద్ద సర్వే నిర్వహించినట్టు ఒక రికార్డు కూడా ఇక్కడ నెలకొన్నట్టు సీఎం అయితే చెప్పారు. మొత్తానికైతే మరి రాష్ట్రంలో మార్చి 21వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 2వ వారంలోపే మరి సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయొచ్చా అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీస్తే ఖచ్చితంగా పూర్తి చేయొచ్చు అని చెప్పేసి అధికారులు అయితే చెప్పినట్టు తెలుస్తుంది. దాదాపు మార్చి మొదటి వారంలోపే ఈ సర్పంచ్ ఎన్నికలు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇక వార్డుల వారీగా బీసీ కులాల డేటాను ఎన్ని రోజుల్లో ఫైనల్ చేయొచ్చు, రిజర్వేషన్ల ఖరారుకు డెడికేటెడ్ కమిషన్కు ఎన్ని రోజులు సమయం పడుతుంది, మరి కమిషన్ రిపోర్ట్ తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించి రిజల్ట్ ఇవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు సమయం పట్టొచ్చు అని అధికారులు అయితే వివరాలు అడిగినట్టు తెలుస్తోంది. ఇక సమావేశంలో పాల్గొన్న సీఎం 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే లోపే ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించారు. కాగా కులగణన రిపోర్టు సబ్ కమిటీకి అందిన వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆ రిపోర్టును ఆమోదించనుంది. కాబట్టి 5వ తేదీన ఆమోదించి 7వ తేదీన ప్రత్యేకంగా చర్చ జరిపి బీసీ జనాభా లెక్కలకు సంబంధించి వారం రోజులు టైం పడుతుంది. ఆ సర్వే రిపోర్టు డేటా ఆధారంగా ప్రతి గ్రామం, వార్డుల వారీగా బీసీ జనాభా ఎంత ఉందోనని లెక్కలు తీయాల్సిన తర్వాత పంచాయతీరాజ్ శాఖపై ఉంటుంది. మరి బీసీ జనాభా ఫైనల్ చేసేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందని అధికారులు అయితే సీఎం అయితే అడిగినట్టు తెలుస్తుంది. ఇక రిజర్వేషన్ల ఫైనల్కు మరో వారం సమయం పట్టే అవకాశం ఉంది. 10th ఎగ్జామ్స్ లోపే సర్పంచ్ ఎన్నికలు సాధ్యమవుతుందని చెప్పి అధికారులు అయితే చెప్పారు. ఇక బీసీ జనాభా లెక్కలను హైకోర్టు కూడా సమర్పించాల్సి ఉంటుంది అనే చర్చ కూడా సమావేశంలో జరిగినట్టు సమాచారం. మరి కోర్టు అనుమతితోనే బీసీ రిజర్వేషన్లు ఫైనల్ చేయాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు కూడా సూచించినట్టు సమాచారం. ఇక రిజర్వేషన్లు ఫైనల్ అయిన తర్వాత 3 వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందా కాదా అనే దాని మీద కూడా క్యాబినెట్లో చర్చిస్తారు. తర్వాత ఖచ్చితంగా 10వ తరగతి
పరీక్షలకు ముందే ఈ షెడ్యూల్ మొత్తం పూర్తి అవుతుందని చెప్పి అధికారులు అయితే హామీ ఇచ్చారు. అయితే 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యేలోపు ఎన్నికలు పూర్తి చేయొచ్చని సీఎం ప్రశ్నించినప్పుడు అధికారులు కంప్లీట్ చేయొచ్చని సమాధానం ఇచ్చినట్టు సమాచారం. మార్చి 21 నుంచి 10th ఎగ్జామ్స్ అయితే మొదలు కానున్నాయి. మరి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యే లోపల ఈ సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కంప్లీట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. ఇక మార్చి దాటితే మళ్ళీ మే, జూన్ వరకు కూడా ఎలక్షన్ జోలికి పోయే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి 2వ వారంలో నుంచి స్టార్ట్ చేసి మార్చి మొదటి వారం లోపే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం కంప్లీట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా రేపు క్యాబినెట్ మీటింగ్లో మరి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇతర అంశాలపై కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తే ఈ పథకాలు మొత్తం ఆగిపోతాయి. ఈ పథకాలు ఆగిపోతే కూడా మరి ప్రభుత్వానికి మరి ఎక్కువ సర్పంచ్ సీట్లు, ఎక్కువ ఎంపీటీసీ, జెడ్పీ సీట్లు గెలవాలంటే కష్టమవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది, ఇటు సంక్షేమ పథకాల అమలు, 10th ఇంటరు ఎగ్జామ్స్ షెడ్యూలు, తర్వాత సమగ్ర కులగణన సర్వేపై బీసీ రిజర్వేషన్ల పెంపు, ఇలాంటి అంశాలన్నిటితో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ముడిపడి ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనే దాని మీద కూడా అందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ప్రతి అప్డేట్, సర్పంచ్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్ వస్తుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.